MCN న్యూస్ కు స్వాగతం. నా పేరు పద్మప్రియ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు సంప్రోక్షణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ భక్తులను సకల ఆపదలు దోషాల నుండి రక్షించాలని కోరుతూ ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ యాగాల సమయంలో మన్యసూక్త పారాయణం, చండీ పారాయణం మరియు సురభి మంత్రాలను పఠించారు. వేద మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమం చివరి రోజైన 3వ నాడు పూర్ణాహుతితో ఈ యాగం ముగిసింది. అనంతరం మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రించిన పవిత్ర జలాలను ఆలయ ప్రాంగణం అంతటా ఆలయ సిబ్బందిపై మరియు హాజరైన భక్తులపై చల్లారు. ఈ పవిత్ర జలాల సంప్రోక్షణ ద్వారా సకల దోషాలు తొలగిపోయి ప్రజలకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్యు సిద్ధిస్తాయని పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జై సత్యదేవ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో భక్త సంరక్షణార్థం, లోక కళ్యాణార్థంగా సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో 3 రోజుల పాటు సంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వహించారు దేవస్థానం వారు. మొదటి రోజు మన్యసూక్త పారాయణ హోమములు, మరుసటి రోజు చండీ పారాయణ హోమములు, 3వ రోజు సురభి మంత్రాలతోటి పారాయణ చేసి హోమం కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈరోజు 3వ రోజు 11 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం జరిపించారు. భక్తుల సౌకర్యార్థంగా స్వామివారి సన్నిధిలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనికి ఈ 3 రోజుల కార్యక్రమంలో ముందుగానే జలాల్ని ఆ కలశంలో నింపి 3 రోజులు పూర్తయిన తర్వాత ఈ వేళ రోజున స్వామివారి సన్నిధిలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆ జలాల్ని దేవస్థానంలో అన్ని ప్రదేశాల్లోనూ కూడా ఈ జలాన్ని చల్లడం జరిగింది. అలాగే ఉద్యోగస్తులకి, తర్వాత భక్తులకి, అందరికీ కూడా ఈ జలాల్ని వారి శిరస్సుపై సంప్రోక్షణ చేయడం జరిగింది. తద్వారా వారికి ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఆయురారోగ్యంగా ఉండటం కోసంగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం వారు నిర్వహించారు. జై సత్యదేవ.